అందరికీ నమస్కారం అండి. సో, ఈరోజు డిసెంబర్ 16 తారీఖున మనం ఈ వీడియో చేస్తున్నప్పటికీ, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. 10 ఏళ్ల భారత రాష్ట్ర సమితి ఓఆర్ఆర్ టీఆర్ఎస్ పార్టీ పరిపాలన ముగిసి, కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. సో, నేనొక విద్యావేత్తగా సునిశ్చితంగా గత 10 సంవత్సరాలలో జరిగిన విద్యా వ్యవస్థలో జరిగినటువంటి విధ్వంసం ఏంటి అనేది మనం ఈరోజు కేటగారికల్‌గా చూద్దాం. మే నేను 1997 నుంచి అప్రాక్సిమేట్‌గా 2007 దాదాపు 12 సంవత్సరాల పాటు విద్యార్థి ఉద్యమాలలో విద్యా వ్యవస్థ మీద అధ్యయనం చేయటంలో చాలా చురుకైనటువంటి పాత్రను పోషించాను. అదేవిధంగా 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడింది. 2014తో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన పోయి, కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఏర్పడింది. ఎంతోమంది తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో ఆశలు, ఆశయాలు, స్లోగన్స్ విద్యా వ్యవస్థకు సంబంధించి చక్కర్లు కొట్టినాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర పెత్తనందారుల్ని తరిమి కొడదాం. అంటే ఆ పర్టిక్యులర్ కాంటెక్స్ట్ ఏంటి అంటే, నారాయణ, శ్రీ చైతన్య ఆంధ్ర విద్యా సంస్థలు ఆంధ్ర ప్రభుత్వ సహకారంతో, ఆంధ్ర పాలకుల సహకారంతో వేళ్ళూను కొనిపోయి, తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది విద్యావంతులైనటువంటి వాళ్ళు, ఉపాధ్యాయులుగా అనుభవం గడించినటువంటి వాళ్ళు, జూనియర్ కాలేజెస్ ఎవరైతే పెట్టుకున్నారో, అదేవిధంగా చిన్న చిన్న బడ్జెట్ స్కూల్స్ ఎవరైతే పెట్టుకున్నారో, వాటన్నిటిని ఈ నారాయణ, శ్రీ చైతన్య వ్యవస్థలు సర్వనాశనం చేశాయి. అదేవిధంగా మొత్తానికి మొత్తం పాఠశాల విద్యననుకోండి, అదేవిధంగా కళాశాల విద్యననుకోండి, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్‌ని భ్రష్టు పట్టించినాయని జెప్పేసి ఆ రోజు ఉద్యమంలో కేసీఆర్ గారు పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. 2014 తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారాయణ, శ్రీ చైతన్య ఇద్దరు దోపిడీదారులు అనుకుందాం మనం. ఏది? యాస్ పర్ కేసీఆర్ స్టేట్మెంట్. తెలంగాణ ఉద్యమంలో. ఈ 10 ఏళ్ల పరిపాలనలో పట్టుమని ఒక్క కేసైనా ఈ నారాయణ, శ్రీ చైతన్య యాజమాన్యం మీద పెట్టి మీరు శిక్షించారా? ఎందుకంటే నేను ఎక్కువగా నార్త్‌లో బిజినెస్ చేస్తూ ఉంటాను. ఈ విద్యకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీగా అనుకోండి, లేకపోతే మెంటర్‌గా అనుకోండి. తెలుగు రాష్ట్రాల్లో పట్టినటువంటి ఎంత దరిద్రం, జాడ్యం ఈ విద్యా వ్యవస్థలో నెలకొని ఉందో, నేను బయట తిరుగుతున్నాను కాబట్టి నాకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి విద్యావేత్తలకు గాని, లేతే విద్యకి సంబంధించినటువంటి ఉన్న జర్నలిస్టులు గాని, వాళ్ళ పర్సెప్షన్ కంపారిజన్ విత్ హైదరాబాద్ అండ్ ఆదిలాబాద్ కాలేజెస్, హైదరాబాద్ అండ్ విజయవాడ కాలేజెస్ లెక్కనే ఉంటుంది తప్ప, వాళ్ళు నార్త్‌లో ఏం జరుగుతుంది? పక్కనున్నటువంటి మహారాష్ట్రలో ఏం జరుగుతుంది? అనేటువంటి అంచనా తెలుగు రాష్ట్రాలలో చాలా భయంకరమైనటువంటి విద్యా మోసాలు జరుగుతూ వచ్చినాయి. అయితే ఆంధ్ర పాలకులు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు గాని, లేకపోతే చంద్రబాబు నాయుడు పీరియడ్‌లో గాని, అట్‌లీస్ట్ కొన్నన్నా ప్రశ్నించే గొంతుకలుండేయన్నమాట. ఎస్ఎఫ్ఐ అని, పీడీఎస్యూ అని, ఏబీవీపీ అని, ఎన్ఎస్యూఐ అని
అనేక రకాలైనటువంటి విద్యార్థి సంఘాలు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మంచి క్యాడర్‌ని కలిగి ఉండి, ఏదైనా తప్పొప్పుల్ని ప్రశ్నించేదానికి కొంతైనా అవగాహన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 2014 నుంచి 2023 సంవత్సరం వరకు టీఆర్ఎస్ పరిపాలనలో అన్ని విద్యార్థి సంఘాలని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడం అనేది జరిగిపోయింది. ఎలా తయారు చేశారంటే, విద్యార్థి సంఘము అంటే కాలేజీ వాళ్ళ దగ్గరికి ఏదో సీటు కోసం డిస్కౌంట్ అవ్వడానికి పోయేటువంటి ఒక భిక్షగాడు లెక్క తయారు చేశారు. ఒక విద్యార్థి నాయకుడిగా అది ఎంతో బాధ కలిగిస్తుంది నాకు. ఇది ఏమాత్రం విద్యార్థి నాయకుల తప్పు కాదు. కారణం ఏందంటే, ఇద్దరు దొంగలు ఆల్రెడీ ఉన్నారు. దానికి తోడు టీఆర్ఎస్ ప్రభుత్వం మరో 5-10 మంది దొంగలను తయారు చేసింది ఈ విద్యా వ్యవస్థలో. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి, ప్రభుత్వాధినేతకి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఒక 5-6 మంది విద్యా సంస్థలు నడిపేటువంటి వారు, వాటిని విద్యా సంస్థల్లాగా గాకుండా, ఒక గూండాగిరీ కేంద్రాలుగా వాటిని మార్చి, అడిగినటువంటి వాడిని శిక్షిస్తాం. మాకెదురొచ్చినటువంటి వాడిని తొక్కేస్తాం. మమ్మల్ని ప్రశ్నిస్తే మీ అంతు జూస్తాం. ఇదసలెక్కడ మేము చూడలేదు, వినలేదు. బీహార్ లాంటి ఒకప్పుడు గూండా రాజ్యం అని చెప్పేవాళ్ళు గానీ, ఈవెన్ బీహార్‌లో కూడా లేనటువంటి ఒక భయంకరమైనటువంటి, నిరంకుశమైనటువంటి ఘడీల పరిపాలనని ఈ విద్యా సంస్థల అధినేతలు ప్రతిపాదించారు. మేము ఎన్ని తప్పులైనా జేస్తాం. మీరొచ్చి అడుగుతారా? మేము భిక్షమేస్తాం. ఎదిరిచ్చారా? మీ తల తీస్తాం. ఇది వీళ్ళు నిర్వహించినటువంటి నిర్వాహకం. ఒక విద్యా సంస్థను నడిపేటువంటి ఒక వ్యక్తి అయితే, ఈ ప్రభుత్వ హయాంలో 5,00,000 కోట్లకు పడగలెత్తాడు. మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న కాలంలో జగన్మోహన్ రెడ్డి రూ. 1,00,000 తిన్నాడంట. జగన్మోహన్ రెడ్డి 1,00,00,000 తిన్నాడంట అని చెప్పేసి చాలా పత్రికలు పుంకానుపుంకాలుగా రాయటం మనం చూసాం. కానీ 5,00,000 కోట్లు సంపాదించాడు ఒకడు. ఈ 5,00,000 కోట్లు సంపాదించుకునే క్రమంలో వీడి మీద ఒక్క 420 కేసు కూడా పెట్టబడలేదు. పెట్టి కేసు కూడా పెట్టలేదు గవర్నమెంట్. ఎందుకంటే వాడు కూడా ఆ ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి. ఇప్పుడు ఒక వ్యక్తి సమాజంలో అన్‌రెస్ట్ రాక ఏమవుతుంది చెప్పండి? ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించిండ్రు అంటే ప్రజలు సంపద మొత్తం పర్ క్యాపిటా ఇన్‌కమ్ 3,25,000కి చేరిన తర్వాత భారతదేశంలో టాప్ 3 ప్లేసెస్‌లో తెలంగాణ నిలిచిన తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఒక కాలేజీ వాడు, ఒక యూనివర్సిటీ వాడు అన్యాయంగా ఒక రైతు దగ్గర చిన్న, సన్నకారు రైతు దగ్గర 5,00,000 నుంచి 10,00,000 వసూలు చేస్తున్నప్పుడు, వాడు ఆ మూట కట్టుకొని, పేదరికంతో కూలీనాలి చేసుకొని, లేకపోతే ఉన్న పొలాన్ని అమ్మేసి, పిల్లల భవిష్యత్తే పరమావధిగా తీసుకొచ్చి ఆ కాలేజీలో పైసలు కడితే, ఆ యొక్క బాధ, పెయిన్ ఎంతగా ఉంటుందో ఈ కళ్ళతో నా యొక్క జీవితం ఏందంటే, ఈ ట్రాన్సాక్షన్‌ని ఈ చేతులతో చేయాల్సిన వృత్తి నాది. అంటే కసాయోడి పాత్ర అన్నట్టు. యాక్చువల్‌గా ఉరికంబం తీసేటప్పుడు ఒక తలారి ఉంటాడనమాట. ఆ తలారి యొక్క డ్యూటీ ఏందంటే, జడ్జి ఉరేస్తాడు, పోలీసోళ్ళు అమలు చేస్తారు. ఈయన ఇటు అనంగానే చచ్చిపోతాడు. నా యొక్క బాధ్యత ఏందంటే తలారి డ్యూటీ. చైర్మన్ వాడు పైసలు చెప్తాడు. వాడు ఇంత మార్కెట్‌లో పైసని డిసైడ్ చేస్తాడు. పేరెంట్ ఏమో 5,00,000 పట్టుకొని వస్తాడు. నా కడుపు కూడు కోసం 10,000, 20,000 నేను కమిషన్ తీసుకుంటాను.
తీసుకొనెళ్ళి ఆడికి అప్పజెప్పాలి. పౌరుషమే పరమావధిగా బతికినటువంటి ఒక విద్యార్థి నాయకుడినైనటువంటి నేను, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో బ్రోకర్‌నైనా. సముదాయించుకొని ఒక కాలేజ్ చైర్మన్ అవుదామని ప్రయత్నం చేసిన. ఈ దొంగ నా కొడుకులు నన్ను ఆ రకంగా గూడా చేయనీయలేదు. తిరిగి నన్ను బ్రోకర్‌నే చేశారు. అంటే ఈ నా కొడుకుల్ని ఎవరన్నా గాని ప్రశ్నిస్తే, వాళ్ళు ఎంతటి దాడికైనా తెగదీస్తారు. రేవంత్ రెడ్డి గారు నిన్న గవర్నర్‌కి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో, నా హృదయము ఎప్పటినుంచో ఈ విషయాన్ని నేను యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పాలి. ఈ విద్యా వ్యవస్థలో అత్యంత దారుణమైనటువంటి ఒక పరిస్థితి నెలకొని ఉంది. డ్రగ్స్ రూపంలో నెలకొని ఉంది. అని చెప్పేసి, ఈ బ్రోకర్ పని ఎట్లయితే మనం పిల్లలకి సీట్లు ఇప్పించే పని ఏదైతే కౌన్సెలింగ్ ఇచ్చో, మేనేజ్‌మెంట్ చేసి, ఇంకోటి చేసి మనం ఈ పని చేస్తూ ఉన్నానో, నా కళ్ళ ముందు కొన్ని వందల వేల మంది విద్యార్థులు ఈ రకంగా డ్రగ్స్‌కి అలవాటు పడిపోయి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటే ఈ కళ్ళతో చూస్తూ మౌనంగా ఉండిపోయినా. ఎందుకంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, పాలకులైనటువంటి వాళ్ళు, దేశ సంపద అయినటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని, వాళ్ళ యొక్క జీవనాన్ని కాపాడాల్సినటువంటి పెద్ద తలకాయగా చెప్పబడేటువంటి ముఖ్యమంత్రి, కన్సర్న్డ్ మినిస్టర్స్, కన్సర్న్డ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్, అండ్ కన్సర్న్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ ది కాలేజెస్ వాళ్ళు చేయాల్సినటువంటి ప్రాథమిక కర్తవ్యం ఎంత నీచంగా అంటే, డ్రగ్స్ కల్చర్ అణువణువున చాలా కాలేజీల్లో మీకు తెలియదు. మీ పిల్లలు పట్టుబట్టి ర్యాంక్ తెచ్చుకోకుండా మేనేజ్మెంట్ సీట్‌ల్లో ఈ డ్రగ్స్ అమ్మేటువంటి కాలేజీల కోసమే వెంబడబడి చేరుతున్నటువంటి విషయం తెలియనటువంటి అమాయకమైనటువంటి పేరెంట్స్, పిల్లల యొక్క డిమాండ్ కోసము, పిల్లల యొక్క కోరిక మేరకు పలానా కాలేజీలోనే సీటు కావాలని చెప్పేసి పోయి, ఆ దుర్మార్గమైనటువంటి విషవలయంలో చిక్కుకుంటున్న విషయము పేరెంట్స్‌కి తెలియకపోవటము, తెలియజెప్పలేనటువంటి పరిస్థితిలో మేము ఉండటం కూడా చాలా శోచనీయమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే ఒక వ్యక్తిగా నా సెక్యూరిటీని నేను చూసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. అనేక విషయాలు తెలిసి పోలీస్ వ్యవస్థకి తెలీదా? ఎక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయో? ఎక్కడ డ్రగ్స్ అమ్ముతున్నారు? హ్మ్. ఒక ప్రత్యేకంగా కొన్ని విద్యా సంస్థలైతే ఆ సరౌండింగ్స్‌లో పర్టిక్యులర్‌గా ఇప్పుడు మనకొక ప్లేస్ ఉంటదన్నట్టు. ఫ్రెండ్స్ కలుసుకునేటువంటి ఒక ప్లేస్. లేకపోతే మనం దమ్ము కొట్టడానికి ఉండేటువంటి ఒక ప్లేస్. కాలేజీల్లో కొన్ని కాలేజీ యొక్క సమూహాలలో ఈ డ్రగ్స్ కోసము ఒక అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అడ్డాలే ఉన్నాయనేటువంటిది నేను కళ్ళతో చూసినటువంటి నిజం. రేవంత్ రెడ్డి గారి ప్రసంగంలో తెలంగాణ యువత పంజాబ్‌తో పోటీ డ్రగ్స్ మహమ్మారిలో కూరుకుపోయారు. ఇది ఒక పాలకుడిగా ఇది అత్యంత దుద్దినం నాకు. ఐ యామ్ అంటే నేను ఈ విషయంలో ఎట్టి పరిస్థితిలో స్ట్రిక్ట్‌గా ఉంటాను. కాబట్టి దీనికి ఆఫీసర్‌లనిస్తాను. 300 ఆఫీసర్లు. నాకు ఇద్దరు ఆడపిల్లలున్నారండి. వాళ్ళ యొక్క సేఫ్టీ ఎక్కడుంది చెప్పండి ఈ రాష్ట్రంలో? ఈ దొంగ నా కొడుకులందరూ డ్రగ్ డీలర్లు ఇచ్చేటువంటి కమిషన్‌లకి కకృతిపడి డ్రగ్స్‌ని విచ్చలవిడిగా వదిలేస్తే, ఆ డ్రగ్స్ దాసుకున్నటువంటి ఒక దుర్మార్గుడు రేపు పొద్దున్న నా కూతురి మీద దాడి చేయొచ్చు. లేకపోతే మీ పిల్లల మీద దాడి చేయొచ్చు. ఆ దాడి చేసేవాడు మీ పిల్లవాడే అయ్యుండొచ్చు. ఇంత నీచమైన పనా? కొన్ని కార్పొరేట్ కళాశాలలనుకోండి, లేకపోతే కొన్ని విద్యా వ్యవస్థల సమూహాలు
వీటికి అడ్డాలుగా మారినటువంటి ఒక నిజాన్ని చాలా బాధది. మరి ఈ ప్రభుత్వం సివి ఆనంద్ గారి నేతృత్వంలో మరి ఎవరో అనుకుంటా ఆయనే అనుకుంటా మన తెలంగాణ నార్కోటిక్ బ్యూరోలో. చాలా మంది పేరెంట్స్ నేను యూట్యూబ్‌లో పెడుతున్నప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు. "సార్ డ్రగ్ కల్చర్ లేనటువంటి కాలేజీ నాకు చెప్పండి." ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందా చెప్పండి? 17, 18 సంవత్సరాల వయసులో వాళ్ళ మనసు చాలా చంచలంగా ఉంటుంది. ఆ వయసు పిల్లలందరిని డ్రగ్స్‌కి బానిస చేసి, గ్రామాల్లో బెల్ట్ షాపులు పెట్టేసేసి, వాళ్ళు మద్యానికి బానిస చేసి, ప్రజల యొక్క హ్యాపీనెస్ మొత్తాన్ని చీల్చి చెండాడేసి, ఇదే రాజ్యం చేయటం అంటే. ఇట్లా చేస్తారా? హ్మ్. ఒక వ్యక్తి సంపాదన 200,00,00,000, 300,00,00,000, 400,00,00,000 ఈ రకంగా చేస్తే, ఇది లంచాలమైనటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తిని ఆ స్థాయిలో గాని ఎదగనిచ్చేసినట్లయితే ఇంక వాడు ఎవరి మాట ఇంటాడు? ప్రశ్నించినోడి మీద దాడి చేస్తాడు. పైకి చిరునవ్వు పెడతాడు. లోపల విషం కక్కుతాడు. ఇట్లాంటి దుర్మార్గులు మస్తుమంది తయారైపోయారు. తెలంగాణలో పెరిగినటువంటి 6,00,000,00,000 అప్పు తెస్తే, 6,00,000,00,000 అప్పులో సింహభాగం పర్టిక్యులర్‌గా ఒక 50 కుటుంబాల నుంచి 100 కుటుంబాల లోపలికెళ్ళిపోయింది. విద్యా వ్యవస్థలో అయితే పర్టిక్యులర్‌గా ఒక 5, 6 మంది. ఈ రాష్ట్రంలో పీహెచ్‌డీ చేసినోళ్ళు కొన్ని వేల మంది ప్రొఫెసర్స్ ఉన్నారు. ఈరోజు ఎవరు సొంతంగా విద్యా వ్యవస్థని పెట్టుకోలేని పరిస్థితి. చిన్న ఇన్‌స్టిట్యూషన్ కూడా పెట్టుకోలేని పరిస్థితి. అంటే వాళ్ళందరిని బిచ్చగాళ్ళని చేసేసి, ఒక వ్యక్తినో లేకపోతే ఒక 5, 6 మంది వ్యక్తులను పెంచడం కోసం ఈ తెలంగాణ రాష్ట్రం రాబడిందా? తెలంగాణ ఆశల మేరకు, కోరికల మేరకు, ఆశయాల మేరకు సంపాదించుకున్నటువంటి ఈ యొక్క తెలంగాణ స్వరాజ్య ఆకాంక్షని ఇంత ఘోరంగా ఛిద్రం అయిపోయినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో సో, అనేక రకాలైనటువంటి విధ్వంసాలు. ఇష్టారాజ్యం అన్నట్టు. విద్యా వ్యవస్థనైతే కూక్కట వేళ్ళతో మొత్తం సర్వనాశనం చేసేసిండ్రు. డీఎస్సీ లేదు. టీచర్స్ రిక్రూట్‌మెంట్ లేదు. గవర్నమెంట్ యొక్క స్కూల్స్ యొక్క ఊసే లేదు. కేజీ టు పీజీ విద్య యొక్క పరిస్థితి మొత్తం ఆగమైపోయింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేట్ చేసి కాలేజోళ్ళని ఆగం చేశారు. సంపాదించుకున్నటువంటి వాడు రూ. 1,00,000 ఫీజులు పెట్టుకున్నాడు. 2,00,000 ఫీజులు పెట్టుకున్నాడు. అంటే ఎవ్వడిష్టం ఆడిది. ఎనీవన్ కెన్ డూ ఎనీథింగ్. ఈ రకంగా కన్సాలిడేట్ అయిపోతే వ్యవస్థ. ఎట్లా మరి మిగిలినోళ్ళ పరిస్థితి ఏంటి? చూడాలి. కొత్త ప్రభుత్వంలో ఈ విద్యా వ్యవస్థని ప్రొఫెసర్ కోదండరాం గారికి అప్పగిస్తారని కొన్ని వదంతులు కూడా వస్తున్నాయి. నిజంగా అలాంటి మంచి కటువైనటువంటి మనిషి చేతిలో కనబడితే వ్యవస్థ మొత్తం చక్కగా రావాలని, ఆ చక్కగా వచ్చినటువంటి వ్యవస్థలో మేము కూడా ఉండాలని కోరుకుంటూ థాంక్ యూ సో మచ్.